హలో ఎవ్రీవన్, ఈ పర్టికులర్ వీడియోలో సిఎంఈ ఫిఫ్త్ సెమిస్టర్ C23 ఇంపార్టెంట్ క్వశ్చన్, అది కూడా బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ BDCC సబ్జెక్ట్ మీద చెప్తా. ఇదే ఫస్ట్ టైం ఈ సబ్జెక్ట్ ఉందాం అనుకుంటున్నా. సో ఈ పర్టికులర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తా. ఆల్రెడీ IME ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే చిన్న ఇన్ఫో ఏంటి అంటే, మీకు మన BSDVP అకాడమీ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో CSC C23 ఫిఫ్త్ సెమిస్టర్ మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయి. IME కానీ, BDDC కానీ, ఆర్ఎల్స్ ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, పైథాన్ ప్రోగ్రామింగ్, మొత్తం అన్నీ ఉన్నాయి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ తీసుకోవడానికి ఉండదు, అన్నీ కలిపి తీసుకోవాలి. సో అన్నీ కలిపి ఒక ప్యాక్లో ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసుకోండి. ఇప్పుడైతే బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ కోసం మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో కూడా మెటీరియల్స్లో మీకు ఏముంటుందంటే కాన్సెప్ట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, దాంతోపాటు 3 మార్క్స్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ డీటెయిల్డ్ ఆన్సర్స్ ఉంటాయి. 10 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ప్రిఫరబుల్గా మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. టోటల్గా ఇందులో మనకి 5 యూనిట్స్ ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ మనం చేయడానికి ముందు ఆ సబ్జెక్ట్ ఉండాలి కదా ప్రీవియస్ ఇయర్స్లో. సో కొత్త సబ్జెక్ట్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీకు అర్థం కావడానికి టైం పడుతుంది కాబట్టి. సో మీరు ప్రిపేర్ అయ్యి నీట్గా వెళ్ళండి, పాస్ అయిపోతారు. టెన్షన్స్ పెట్టుకోవద్దు, ఈజీగానే అడగడానికి స్కోప్ ఉంటుంది. కొత్త సబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా డిఫికల్ట్ లెవెల్లో అడగరు, ఎందుకంటే ఫ్రెష్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అన్నీ కూడా మీరు రెగ్యులర్లో క్లియర్ చేసేసుకుంటే చాలా బెటర్. ఓకే, టోటల్ 5 యూనిట్స్ ఉంటాయి. ఇందులో 29 మార్క్స్ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ 13, థర్డ్ యూనిట్ 16, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్స్ 26 మార్క్స్కి వస్తున్నాయి. చూసారు కదా మన మెటీరియల్స్లో మీకైతే ప్రతి ఒక్కటి నీట్గా కనిపిస్తుంది, ప్రతి ఒక్క కాన్సెప్ట్ కరికులంలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అండ్ అలానే ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి డీటెయిల్డ్గా ఆన్సర్స్ ఉంటాయి. చూపిస్తాను చూడండి. మీకు ఎవరికైనా ఉంది అంటే ఇంట్రెస్ట్, ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉంటుంది, యూ కెన్ గెట్ ఇట్. ఓకే, సో ప్రతి ఒక్కటి కూడా మీకు అయితే ఉంటుంది, అవైలబుల్గా ఉంటుంది. 10 మార్క్స్ క్వశ్చన్స్. అండ్ ఇప్పటివరకు చూసినవన్నీ క్వశ్చన్ నెంబర్ 36, క్వశ్చన్ నెంబర్ 35 అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, మీకు అవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో ఫస్ట్ యూనిట్లో మీకు చదవాల్సిన మెయిన్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మెన్షన్ చేసి ఉన్నాయి కదా, అందులో నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలి. సెకండ్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, డేటా మైనింగ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ విత్ అ నీట్ డయాగ్రామ్ అని చూసారా, చాలా చాలా ఇంపార్టెంట్ మీకు అది. నేను కరికులంలో కూడా చూసి చెప్తాను, జస్ట్ అ మినిట్. ఇందులో ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చూడండి, లైక్ అంటే 1.10 ఎక్స్ప్లెయిన్ డేటా మైనింగ్ ఆర్కిటెక్చర్, చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అది, అందుకే ఫస్ట్గా మీకు చెప్తున్నది అది. సో ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్, మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పుడు ఓకే ఫస్ట్ ఇంపార్టెంట్ అది. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డేటా మైనింగ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ 1.9. సో 1.9, 1.10 అండ్ 1.11 ఈ 3 కూడా ఎస్ఐస్లోనే అడుగుతారు, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరైనా వదిలేసి ప్రిపేర్ అయితే ఎవరు ఏం చేయలేరు, బాగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీకు అయితే యూజ్ అవుతుంది. ఓకే, ఇంకొక ఎస్ఐ ఉంది, అదేంటి అంటే 1.17 లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ డేటా మైనింగ్ టెక్నిక్స్. ఈ 4 ఎస్ఐస్ పక్కా ప్రిపేర్ అవ్వాలి. ఏదో వదిలేద్దాం అనుకుంటే, కొత్త చెప్పాను కదా కొత్తది, ఖచ్చితంగా మీకు ఏం అడుగుతారనేది ఐడియా ఉండదు కాబట్టి ప్రిపేర్ అవ్వండి. తర్వాత డెఫినేషన్ పార్ట్ 3 షార్ట్స్ వస్తాయి, విచ్ ఈజ్ వెరీ హ్యూజ్. ఈ లెసన్ బాగా చదువుకున్నా మీరు పాస్కి చాలా దగ్గరికి వెళ్తారు, పాస్ మార్క్స్కి. సో ఇందులో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే డేటా మైనింగ్ డెఫినేషన్ చదువుకోవాలి, తర్వాత అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డేటా మైనింగ్. ఓకే, తర్వాత ఇంకా ఏంటి అంటే నెక్స్ట్ మీకు అడిగేది ఇగోండి, ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, 1.13లో డిఫరెన్సెస్ బిట్వీన్ డేటా మైనింగ్ అండ్ మషీన్ లెర్నింగ్, ఖచ్చితంగా అడుగుతారు అది. అండ్ తర్వాత 1.19 డిఫరెన్స్ బిట్వీన్ క్లాసిఫికేషన్ అండ్ క్లస్టరింగ్ ఇన్ డేటా మైనింగ్. ఇవి షార్ట్స్, 5 షార్ట్స్ చెప్పాను, పక్కా చదువుకోండి. సెకండ్ యూనిట్ వెరీ స్మాల్ యూనిట్, అంటే స్మాల్ యూనిట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ 13 మార్క్స్ వస్తుంది, 1 షార్ట్ 1 ఎస్ఏ. మీరు దీనికి ఎక్కువ టైం ఇచ్చుకోవడం అనేది అనవసరం. సో మెయిన్గా ఎస్ఏస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రిపేర్ అయిపోండి. చూపిస్తాను మన మెటీరియల్లో కూడా మెయిన్ ఎస్ఏస్ ఏమి ఇచ్చారనేది. ఇది సెకండ్ యూనిట్, ఓవర్ వ్యూ ఆఫ్ డేటా వేర్ హౌసింగ్ అని చెప్పేసి. సో ఇందులో మనకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు చదవడానికి ట్రై చేయండి. ఓకే, షార్ట్స్ అన్నీ ఉంటాయి ఇందులో మనకి. ఓకే, హియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటా వేర్ హౌస్ విత్ అ నీట్ డయాగ్రామ్, చాలా 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 ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చేసినప్పటికీ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ఈటీఎల్ అండ్ ఈఎల్టీ ప్రాసెస్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, అది ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకొకటి ఉన్నది, ఇందులోనే కరికులంలోనే 2.5 ఎక్స్ప్లెయిన్ 3 టైర్ డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్. సో పైన ఉన్న 2.4, 2.5
ఖచ్చితంగా చదవాలి. అండ్ ఈఎల్టీ, ఈటీఎల్‌కి చెప్పాను కదా మీరు ఖచ్చితంగా చదవాలని విత్ ఎగ్జాంపుల్స్ అండ్ డిఫరెన్సెస్. మీకు అది ఈటీఎల్, ఈఎల్టీ చాలా ఇంపార్టెంట్. అది మీరు డిఫరెన్సెస్ చదువుకోండి, విత్ ఎగ్జాంపుల్స్ చదువుకోండి. ఎస్ఏకి ప్రిపేర్ అవ్వండి. ఎస్ఏకి ప్రిపేర్ అయితే ఒకవేళ డెఫినిషన్స్ అడిగినా కూడా షార్ట్‌కి కూడా మీకైతే యూజ్ అవుతుంది. ఇవి మీరు చదువుకుంటే సరిపోతుంది. షార్ట్స్ విషయానికొస్తే మీకు ఇక్కడ డిఫరెన్షియేట్ బిట్వీన్ డేటా మైనింగ్ అండ్ డేటా వేర్ హౌసింగ్ 2.16 చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత 2.12 ఒకటి అండ్ 2.13 ఒకటి కలిపి అడుగుతాడు. డిఫైన్ ఓఎల్ఏపి అండ్ లిస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఓఎల్ఏపి చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ డేటాబేస్ అండ్ డేటా వేర్ హౌస్ 2.3. సో ఇవి ఇంపార్టెంట్ షార్ట్స్. ఎస్ఎస్ మీకు 3 ఉన్నాయి, షార్ట్స్ ఒక 3 ఉన్నాయి, అంతే, అంతకన్నా ఏం లేవు. ఓకే, నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు బిగ్ డేటా. ఇది కూడా మనకి 16 మార్క్సే, అంటే ఒక ఎస్సేనే వస్తుంది, 2 షార్ట్స్ వస్తుంది. ఇందులో మీకు 3.7 చాలా చాలా ఇంపార్టెంట్. అది డేటా రిలేటెడ్గా మాట్లాడుతుంది. ఎక్స్ప్లెయిన్ ప్రాసెసింగ్ ఆఫ్ బిగ్ డేటా చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికి 3.13 లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది అప్లికేషన్స్ ఆఫ్ బిగ్ డేటా. ఓకే, ఇందులో మీరు అప్లికేషన్స్ పెద్దగా చదివితే ఎస్ఏకి రాయగలరు. మీరు సింపుల్గా చదివితే ఆ షార్ట్ ఆన్సర్కే ఉపయోగపడతాయి తప్ప ఎస్ఏ స్కోప్ ఉండదు. ఓకే, నేను మెటీరియల్లో చూపిస్తా చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ప్రాసెసింగ్ కోసం చదువుతారు. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి, డిస్క్రైబ్ ఆర్ డిస్కస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఎలా అయినా అడగవచ్చు 3 V's ఆఫ్ బిగ్ డేటా ఇన్ డీటెయిల్ విత్ ఎగ్జాంపుల్స్. అదొకటి పక్కా చూసుకుంటారు. తర్వాత ఏంటి అంటే ఇంకా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ మీకు ఫోర్త్, డిస్క్రైబ్ బిగ్ డేటా అనలిటిక్స్, ఇట్స్ టైప్స్, టూల్స్ అండ్ అప్లికేషన్స్ ఇన్ రియల్ లైఫ్ సినారియోస్. సింపుల్గా ఎగరగొట్టడానికి ట్రై చేయండి, అంటే ఈజీగా. బిగ్ డేటా అనలిటిక్స్ అంటే ఏంటి, వాటిలో టైప్స్ ఏమున్నాయి, ఏమేమి టూల్స్ వాడతాము, వాటి అప్లికేషన్స్ ఏంటి రియల్ లైఫ్ సినారియోస్లో, మీరు ఇలా చదువుకుంటే ఎస్ఏ నుండి షార్ట్కి కూడా మీకైతే యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఆల్రెడీ చెప్పాను. షార్ట్స్ విషయానికి వస్తే డిఫైన్ బిగ్ డేటా అనలిటిక్స్ ఆల్రెడీ చెప్పాను కదా. బిగ్ డేటా అనలిటిక్స్కి టూల్స్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అండ్ దాని యొక్క డెఫినేషన్ ఎస్ఏలో అడగడానికి యూజ్ ఉంటుంది. అండ్ బిగ్ డేటా అనలిటిక్స్ యొక్క డెఫినేషన్ పక్కా ప్రిపేర్ అవుతారు. ఆ తర్వాత వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే ఛాలెంజెస్ ఆఫ్ ట్రెడిషనల్ సిస్టమ్. ఓకే, ట్రెడిషనల్ సిస్టమ్ యొక్క ఛాలెంజెస్ షార్ట్ క్వశ్చన్. తర్వాత సోర్సెస్ ఆఫ్ బిగ్ డేటా ఒకటి 3.10 అదొకటి షార్ట్ క్వశ్చన్. లిస్ట్ వేరియస్ రిస్క్స్ ఆఫ్ బిగ్ డేటా 3.14. ఇవి 3 షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి. ముందు చెప్పిన 3 ఎస్ఎస్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఆ 3 ఎస్ఎస్లో కూడా బిగ్ డేటా అనలిటిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నేను చెప్పిన ప్రాసెస్ ఆఫ్ బిగ్ డేటా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, బిగ్ డేటా అనలిటిక్స్ ఏదైతే ఉందో ఇందులో 2 ఎస్ఎస్ అండ్ 2 షార్ట్స్ వస్తాయి. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ కూడా మీకు 2 ఎస్ఎస్ అండ్ 2 షార్ట్స్ వస్తాయి. ఫస్ట్ ఐ విల్ గో త్రూ క్లౌడ్ కంప్యూటింగ్, ఎందుకంటే బిగ్ డేటా అనలిటిక్స్ ఏదైతే 4th యూనిట్ ఉందో అది చాలా వ్యాస్ట్ సిలబస్. అది 2 ఎస్ఎస్ వస్తాయి కానీ చాలా ఎక్కువ చదవాలి మీరు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్తా, ఈవెన్తో అవి వస్తాయా అంటే మీరు ఎక్కువ చదివితేనే వస్తాయి. చిన్న చిన్నగా చదివి వదిలేస్తానంటే రావు, ఎందుకంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉన్నాయి, టెక్నాలజీస్ ఉన్నాయి, చాలా క్లీనింగ్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, డేటా ఎక్స్ప్లోరేషన్, విజువలైజేషన్, ఓకే, అన్నీ ఉంటాయి, ఇంకా మొత్తం అన్నీ ఉంటాయి. ఓకే, ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్, అందులోని మీకు షార్ట్స్ విషయానికి వస్తే 5.123 చాలా 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 ఇంపార్టెంట్, అలాంగ్ విత్ 5.6 అండ్ దెన్ ఇంకొకటి వచ్చేసినప్పటికీ మనకి 5.16. ఓకే, ఇవి షార్ట్స్ కింద అడగడానికి ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ ఎస్ఏస్ విషయానికి వస్తే 2 ఎస్ఏస్ 5.5 చాలా 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను. దాంతోపాటు మళ్ళీ ఇంకా ఎస్ఏ ఇంపార్టెంట్ ఏంటి అంటే 5.7 అండ్ 5.9. ఓకే, 5.7 అండ్ 5.9 మళ్ళీ చెప్తున్నా. 5.5, 5.7, 5.9. ఓకే, నెక్స్ట్ 5.15. ఈ 4 చదువుకోండి. ఓకే, ఈ 4 చదువుకోండి అని నేను చెప్పిన షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ యూనిట్ 4 బిగ్ డేటా అనలిటిక్స్ నుండి మీకు ఏం అడగచ్చు అంటే హియర్ చెప్తాను నేను. ఖచ్చితంగా ఈ లెసన్స్ నుంచి ఇవి చదవాలి. ఓకే, బిగ్ డేటా అనలిటిక్స్ నుంచి ఈ క్వశ్చన్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో కనిపిస్తున్నాయి కదా మీకు, ఇవి కనిపించినవి ఖచ్చితంగా చదవాలి. అది చాలా పెద్దది. అది ఎక్స్ప్లెయిన్ బిగ్ డేటా లైఫ్ సైకిల్ ఇన్ డీటెయిల్ విత్ డయాగ్రామ్ అదొకటి. మెథడాలజీ ఆఫ్ బిగ్ డేటా అనలిటిక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ స్టెప్. ఓకే, అండ్ దెన్ Hadoop architecture, its components and features in detail. Okay, discuss the role of machine learning in big data analytics with examples. ఇది నేను కరికులంలో చూసి మీకు ఎలా చదవాలో చెప్తాను చూడండి. ఇక్కడ 4.2 ఎక్స్ప్లెయిన్ బిగ్ డేటా లైఫ్ సైకిల్ అని చెప్పాను కదా, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మెథడాలజీ ఇన్ బిగ్ డేటా అనలిటిక్స్, ఇది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఆర్కిటెక్చర్ కోసం మనం మాట్లాడుకున్నాము. లెట్స్ వెయిట్ అ మినిట్. ఇక్కడ చూడండి,
బిగ్ డేటా టెక్నాలజీస్లోని 4.1 2.5.4 ఓకే అండ్ 5 ఆ హడూప్ కాంపోనెంట్స్ అండ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. తర్వాత అడ్వాన్స్డ్ మెథడ్ ఏవైతే 4.11 ఉందో అందులో రోల్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ఫర్ డేటా అనలిటిక్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఓకే, అది చదువుకోండి. ఓకే, దెన్ తర్వాత వచ్చేసినప్పటికి ఇందులో ఈ రెండే 4.1 నుండి అదొకటి, 4.12 నుంచి ఈ ఆర్కిటెక్చర్ ఒకటి చదువుకోండి. అండ్ ఇందులో బిగ్ డేటా అనలిటిక్ మెథడ్స్ ఏవైతే 4.10 అని చూసారా, ఇందులో మీకు ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా అనాలిసిస్ టూల్స్. ఓకే, జస్ట్ మీరు పైథాన్ ఫర్ డేటా అనాలిసిస్, జూలియా, ఎస్పీఎస్ఎస్, మ్యాట్లాబ్, ఆక్టేవ్ ఇలా చదువుకోవడానికి నీడ్ లేదు. మీరేం చదవాలి అంటే అసలు డేటా అనాలిసిస్ టూల్స్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒక థియరీలా చదువుకోండి. మన మెటీరియల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఓకే, అండ్ ముందు చెప్పిన క్వశ్చన్ ఒకటి. ఓకే, బిగ్ డేటా లైఫ్ సైకిల్ యొక్క ఎక్స్ప్లెనేషను. ఓకే, అది మెయిన్గా మీరు చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉంది చూసారా, ఖచ్చితంగా ఇది అడుగుతాడు మీకు. డేటా విజువలైజేషన్ అంటే ఏంటి, డేటా ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటి, డేటా కలెక్షన్ అంటే ఏంటి, ఇది డీలింగ్ విత్ బిగ్ డేటా అనలిటిక్ ప్రాజెక్ట్ అని చెప్పుంది చూసారా. అంటే ఒక డేటా అనాలిసిస్ చేసేటప్పుడు ఫ్రమ్ డేటా కలెక్షన్ నుండి లాస్ట్లో డేటా అనేది కనిపించేటట్టు చేయడం, అంటే విజువలైజ్గా మనం పై చార్ట్స్ కానీ బార్ గ్రాఫ్స్ కానీ అన్నీ కనిపిస్తాయి కదా. సో అలా చూపించడం ప్రాసెస్కి ఫస్ట్ డేటా అనేది కలెక్ట్ చేస్తాము, దాని తర్వాత దాన్ని క్లీన్ చేయొచ్చు, దాని తర్వాత దాన్ని ప్రాసెస్ చేస్తాము, దాని తర్వాత మనం విజువలైజ్ చేస్తాము. ఇవన్నీ స్టెప్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఓన్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీరు జస్ట్ అంటే పదాలు ఏంటన్నా అట్లీస్ట్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. క్వశ్చన్ ఎలాగైనా తిప్పి అడగొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, దీనిలో మీకు కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు. 4.2 ఒకటి, అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసినప్పటికీ చాలా ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ఫర్ డేటా అనాలిసిస్. ఓకే, అండ్ తర్వాత హడూప్ ఆర్కిటెక్చరు 3 క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ చెప్పినట్టుగానే ఇక్కడ ఎలా అడగొచ్చు మీకు, ఎలా డేటా కలెక్షన్, డేటా అనాలిసిస్ చేయడానికి డేటా కలెక్షన్ నుండి డేటా విజువలైజేషన్ వరకు జరిగే ప్రాసెస్ మొత్తం కూడా మీరు చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. అలా చదువుకుంటే మీకు ఏదన్నా కూడా మీరు చేయగలరు. ఓకే, తర్వాత షార్ట్స్ విషయానికి వస్తే 4.6 చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ డేటా విజువలైజేషన్ వాటి నుంచి మీకు డెఫినేషన్ అడగొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ మనకి ఇక్కడ చూడండి, లిస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ NoSQL అండ్ NewSQL అండ్ ఫీచర్స్ ఆఫ్ హడూప్ ఆర్కిటెక్చర్. ఓకే, ఇవి కూడా చూసుకోండి. లిస్ట్ అడ్వాంటేజెస్, ఫీచర్స్ అని ఉన్నాయి కదా హడూప్ రిలేటెడ్గా, అవి కూడా చూసుకోండి. దట్స్ ఇనఫ్. థ్యాంక్ యూ సో మచ్.